ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 78 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 78 పోస్టులలో 8 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి, 70 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. ఈ జాబ్ పొందిన తర్వాత అభ్యర్థులకి శాలరీ 24,440 రూపాయల నుంచి 71,510 రూపాయల వరకు పెరుగుతుందన్నమాట. స్టార్టింగ్ శాలరీ 24,440 రూపాయలు ఉంటుంది. ఇతర అలవెన్సెస్తో కలుపుకొని 28 నుంచి 30,000 రూపాయల వరకు శాలరీ రావచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2019 ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చి మార్చి 6వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ముందుగా అభ్యర్థులు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఒక యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడిని ఉపయోగించుకొనేసి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి లింక్ని ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి అభ్యర్థులకి మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుల సంఖ్య 25,000కు పైగా వస్తే కన్నా స్క్రీనింగ్ టెస్ట్ని ఆఫ్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. 25,000 అప్లికేషన్ల కన్నా లోపు వస్తే కన్నా డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామినేషన్స్ని నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ని 2019 మే 19వ తారీఖున నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, మే 19వ తారీఖున ఆఫ్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ 2019 ఆగస్టు నెలలో ఉంటుందన్నమాట. డేట్ ఇవ్వలేదు, ఇక్కడ డేట్ తర్వాత ఇస్తారు. ఆగస్టు నెలలో ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు 8 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చి మొత్తం 70 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లలో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ పట్టికలో ఇచ్చారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ మొబైల్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొనేసి పూర్తి వివరాలను చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వెళ్తే కనుక అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అనేసి ఇచ్చారు. అంటే డిగ్రీలో అభ్యర్థులకి స్టాటిస్టిక్స్ అనేది మెయిన్ సబ్జెక్టుగా ఉండాల్సి ఉంటుంది అనమాట. అట్లయినా ఉండొచ్చు, లేదా మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్టుగా ఉండి స్టాటిస్టిక్స్ అనేది ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ లేకపోతే 2 సంవత్సరాలు కానీ లేకపోతే 3 సంవత్సరాలు ఆ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉండాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ కూడా మెయిన్ సబ్జెక్ట్గా ఉండి స్టాట్స్ కూడా ఖచ్చితంగా చదివి ఉండాల్సి ఉంటుంది. లేదా ఎకనామిక్స్ చదివిండి కూడా బ్యాచిలర్స్ డిగ్రీలో ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉండి స్టాట్స్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటే కన్నా సరిపోతుంది అనమాట. ఇక్కడ లేదా బ్యాచిలర్స్ డిగ్రీలో కామర్స్ సబ్జెక్టుగా ఉండి మెయిన్ సబ్జెక్టుగా ఉండి స్టాటిస్టిక్స్ అనేది కూడా ఏ పేపర్ ఇన్ 1 year ఆర్ 2 years ఆర్ ఆల్ ద 3 years యాజ్ ది కేస్ మే బీ అనేసి ఇచ్చారనమాట. ఫస్ట్ ఇయర్లో అయినా ఒక సబ్జెక్ట్గా ఉండొచ్చు, 2 సంవత్సరాలు అయినా స్టాట్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండొచ్చు, 3 years ఉన్నా కానీ పర్లేదనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే కన్నా డిగ్రీలో స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్టుగా మీరు చదివి ఉంటేనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఏజ్ అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. అంటే 2019 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాల్సి ఉంటుంది. 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి, ఎన్సీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎదిగిన 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట.
ఈ జాబ్స్కి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రం కడితే సరిపోతుందన్నమాట. ఓసీ అభ్యర్థులు అయితే కనుక 250 రూపాయల అప్లికేషన్ ఫీజుతో పాటుగా 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఫీజు వచ్చిందను క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కట్టచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా కూడా ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ అదేవిధంగా డెబిట్ కార్డు ద్వారా కానీ కట్టేదానికి అవకాశం ఉంటుందనేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో పూర్తి సిలబస్ వివరాలను చూద్దాము. ఇక్కడ చూడండి, అభ్యర్థులకి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్లో ఒకే పేపర్ ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే కన్నా జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ సబ్జెక్ట్ అంటే కన్నా స్టాటిస్టిక్స్కి సంబంధించి ఈ విభాగాల నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. 150 నిమిషాల టైం ఉంటుంది. 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. మెయిన్ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అనేసి. పేపర్ 1 సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 నుంచి సబ్జెక్ట్ అంటే కన్నా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనమాట. దీనిలో కూడా పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి కూడా 150 ప్రశ్నలు ఉంటాయి. 150 నిమిషాల టైం ఇస్తారు. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామినేషన్స్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ వివరాలన్నీ ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, చూసుకోవచ్చు. మీరు కూడా పూర్తి డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్లోనే మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానన్నాను కదా, నోటిఫికేషన్ లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.